ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఎస్వి గోశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి తిరుమలకు వెళ్ళబోతున్నారు. ఏదైతే దీనికి సంబంధించి కూడా దాదాపు అధికారికంగా పర్యటనను రేపు ఖరారు చేస్తున్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే వీరికి సంబంధించి కూడా అటు ఏదైతే తిరుమలకి సంబంధించి పవన్ కళ్యాణ్ వెళ్తారన్నటువంటి క్రమంలో అక్కడ అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే తిరుమల వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి మొక్కుబడులు తీర్చుకునేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ యొక్క పర్యటనను ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇప్పటికే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లిజినోవా ఆల్రెడీ తిరుమలకు వెళ్ళారు. అక్కడ మార్క్ శంకర్కు జరిగినటువంటి ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకి సంబంధించి కూడా అక్కడ మార్క్ శంకర్ సంబంధించినటువంటి ఘటనకి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే మొక్కుబడులు చెల్లించుకున్నారో, అయితే అటు పవన్ కళ్యాణ్కి కొన్నటువంటి బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఎల్లుండి తిరుమల వెళ్ళబోతున్నారు. తిరుమల వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో తిరుమల వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా పరిశీలించినటువంటి తర్వాత నేరుగా కూడా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ఎస్వి గోశాలను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే వాటికి సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా తెలియపరచబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకి సంబంధించి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అందరూ కూడా అప్రమత్తమైంది. ఏదైతే గతంలో మార్క్ శంకర్కి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకి సంబంధించి పవన్ ఆ ఘటన నుంచి తన కుమారుడు బయటపడితే ఏదైతే తిరుమలకు వస్తానని ఒక మొక్కుబడి అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ మొక్కుబడి తీర్చుకున్నటువంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన చేయబోతున్నారు. ఆయన ముందుగానే ఆయన భార్య అన్న లిజినోవా ముందు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొక్కుబడులు చెల్లించినటువంటి చూసాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఎల్లుండి వెళ్ళబోతా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి మొక్కుబడులు చెల్లించబోతా ఉన్నారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ పర్యటనకి సంబంధించి కూడా ఇప్పుడు సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత పవన్ కళ్యాణ్ వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కేడర్ అంతా కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అటు కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ కూడా సమాచారం ఇచ్చారు. కాబట్టి వారు కూడా దానికి సంబంధించినటువంటి పర్యటన కార్యక్రమాలు పర్యటన భాగంగా ఎటువంటి ఏర్పాట్లు చేయాలనేది వాటి మీద కూడా చూస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి తర్వాత పవన్ ఏ విధంగా అటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే భక్తులు ఎవరైతే వస్తారో వారందరితో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా సనాతన ధర్మం గురించి ఇప్పటికే పెద్ద ఎత్తున అటు పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తన భార్య అన్న లిజినోవా కూడా చూసాము. అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత ఒక డిక్లరేషన్ తీసుకుని ఆమె వెళ్ళి తలనీరాలు అర్పించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తానో అదేవిధంగా తన భార్య కూడా అదేవిధంగా అదే కోణంలో వెళ్తూ ఉండడం కూడా ఇక్కడ చూపించాల్సినటువంటి అంశంగా ఉంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయన భార్య వెళ్ళినటువంటి క్రమంలో దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు విరాళం కూడా చెల్లించారు. రేపు కూడా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఆయన మొక్కుబడి ఆయన కూడా కొంత విరాళం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సరే మొత్తానికి పవన్ కళ్యాణ్ పర్యటన అంతా కూడా దాదాపుగా కూడా ఖరారైనట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి మాత్రం అధికారులందరూ కూడా ఇప్పటికే అటు సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. మూర్తి. థ్యాంక్ యూ రాజ్కుమార్. థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.